యూనివర్సిటీలో దారుణం జరిగింది. అమ్మాయిల వాష్రూమ్ లోకి ఆకతాయిలు తొంగి చూస్తున్నారు. గతంలో పలుమార్లు అధికార దృష్టి తీసుకువెళ్లిన పోలీసులకు ఫిర్యాదు చేసిన, ఏకంగా ఎమ్మెల్యే వచ్చి పరిశీలించి పోలీసు ఆదేశించిన ఏమాత్రం దానికి కట్టడి చేయలేకపోయారు. అమ్మాయిలు రాత్రి సమయంలో వాష్రూమ్లు యూజ్ చేస్తుంటే అబ్బాయిలు గోడ చాటుగా వచ్చి ఆ వెంటిలేటర్ల దగ్గర నుంచి, ఆ కిటికీల దగ్గర నుంచి చూశారు. గతంలో పలుమార్లు అమ్మాయిలందరూ కూడా అధికారులకు ఫిర్యాదు చేసినా, యూనివర్సిటీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇంకా కొనసాగుతుంది. రాత్రి మరోసారి ఇలాంటి ఘటనే ఉత్పన్నమవడంతో ఒక్కసారిగా రోడ్డెక్కారు. రోడ్డెక్కి నినాదాలు చేస్తూ తమకు న్యాయం చేయాలంటూ అమ్మాయిలందరూ డిమాండ్ చేశారు. ఈ ఘటన అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం జరిగింది. లేడీస్ బాత్రూమ్ లోకి తొంగి చూశారు కొంతమంది ఆకతాయిలు. కొంతకాలంగా ఈ నిర్వాహకం జరుగుతూనే ఉంది. తమ మానవ ప్రాణాలకు రక్షణ లేదంటూ ఆందోళన చేస్తున్నారు విద్యార్థులు. రాత్రి మళ్లీ బాత్రూంలోకి తొంగి చూడడంతో మరోసారి ఈ ఘటన పునరావృతం కావడంతో రోడ్డు ఎక్కారు అమ్మాయిలు. గతంలో పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా ఒక ఎస్ఐకో సిఐకో కాదు, డీజీపీకి డిఐజీలకు ఫిర్యాదు చేసినా తమ గోడు వినిపించినా కూడా పట్టించుకోలేదని చెప్పి అమ్మాయిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి ఎక్కడికి చేరుకొని ఆ పూర్తి స్థాయిలో ఆ సమస్యని పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ పూర్తి యూనివర్సిటీని పరిశీలించి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేసినాక కూడా బుక్కరాయ సముద్రం పోలీసులు పట్టించుకోలేదు, కనీసం లెక్క చేయలేనట్టుగా తెలుస్తోంది. ప్రజెంట్ రాత్రంతా అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలో ఒక హై టెన్షన్ నెలకొంది. విద్యార్థి సంఘాలు, అమ్మాయిలు చాలా పెద్ద మొత్తంలో విద్యార్థులందరూ రోడ్డెక్కి బైఠాయించారు. కొంతమంది ఆకతాయిలు చేసేటువంటి పనికి తమ మానవ ప్రాణాలు మొత్తం గాల్లో కలుస్తున్నాయి. తాము వాష్రూమ్ యూజ్ చేయలేకపోతున్నాము, పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ కూడా వారంతా రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తారు. రాత్రి ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది, అక్కడ హై టెన్షన్ నెలకొని చూసే ప్రయత్నం చేద్దాం. డీజీపీ స్థాయి అధికారికి, డిఐజీ స్థాయి అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటే అర్థం చేసుకోండి ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారనేది. విద్యార్థుల యొక్క మానవ ప్రాణాలని పూర్తిగా పణంగా పెట్టి అక్కడ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటే వారు అన్నిసార్లు కంప్లైంట్ చేసినా తమ మానవ ప్రాణాలు ఈ రకంగా గాల్లో కలుస్తున్నాయి. ఆకతాయిలు కావాలని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, వాష్రూమ్లోకి పదే తొంగి చూస్తున్నారని చెప్పి ఇది ఇప్పుడు సాగిందేం కాదు, గత కొంతకాలంగా సాగుతూనే ఉందని చెప్పినప్పటికీ కనీసం పట్టించుకోలేదు. అక్కడ ఒక సీసీటీవీ కెమెరాని కానీ ఏ ఒక్కరిని కూడా పట్టుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో మరోసారి ఘటన జరిగింది. రాత్రి హైటెన్షన్ నెలకొని విద్యార్థి సంఘాల మద్దతుతోని విద్యార్థులు పెద్ద మొత్తంలో అక్కడ ముట్టడి చేశారు. ఆ కాలేజీలో ఒక హైటెన్షన్ నెలకొంది. ఒకసారి ఈ ఘటన పైన విద్యార్థి సంఘాలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి, తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నాయి. ఒకసారి మరేం మాట్లాడారు విందాం. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురంలో ఆదివారం రోజు అర్ధరాత్రి 12 గంటల సమయంలో విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే యూనివర్సిటీకి సంబంధించినటువంటి కాంపౌండ్ ప్రాంగణంలో విద్యార్థినులకు సంబంధించినటువంటి టాయిలెట్స్, అదే ఇతర సంబంధించినటువంటి చోట్ల ఇతర వ్యక్తులు వచ్చి అక్కడ విక్షిస్తున్నట్లు, బాత్రూమ్ సంబంధించినటువంటి చోట విక్షిస్తున్నట్లు, దాంతో పాటు అక్కడ వాళ్ళ నుంచి ర్యాగింగ్, యూటీజింగ్ సమస్య ఉంది అని ఆ సమస్య పరిష్కరించాలని అర్ధరాత్రి విద్యార్థులు రోడ్డు ఎక్కడం చాలా. మరోసారి ఈ ఘటన పునరావృతం కావడంతో రోడ్డు ఎక్కారు అమ్మాయిలు. గతంలో పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా ఒక ఎస్ఐకో సిఐకో కాదు, డీజీపీకి డిఐజీలకు ఫిర్యాదు చేసినా తమ గోడు వినిపించినా కూడా పట్టించుకోలేదని చెప్పి అమ్మాయిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి ఎక్కడికి చేరుకొని ఆ పూర్తి స్థాయిలో ఆ సమస్యని పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ పూర్తి యూనివర్సిటీని పరిశీలించి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేసినాక కూడా బుక్కరాయ సముద్రం పోలీసులు పట్టించుకోలేదు, కనీసం లెక్క చేయలేనట్టుగా తెలుస్తోంది. ప్రజెంట్ రాత్రంతా అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలో ఒక హై టెన్షన్ నెలకొంది. విద్యార్థి సంఘాలు, అమ్మాయిలు చాలా పెద్ద మొత్తంలో విద్యార్థులందరూ రోడ్డెక్కి బైఠాయించారు. కొంతమంది ఆకతాయిలు చేసేటువంటి పనికి తమ మానవ ప్రాణాలు మొత్తం గాల్లో కలుస్తున్నాయి. తాము వాష్రూమ్ యూజ్ చేయలేకపోతున్నాము, పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ కూడా వారంతా రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తారు. రాత్రి ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది, అక్కడ హై టెన్షన్ నెలకొని చూసే ప్రయత్నం చేద్దాం.
డీజీపీ స్థాయి అధికారికి డిఐజీ స్థాయి అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటే అర్థం చేసుకోండి ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారనేది. విద్యార్థుల యొక్క మానవ ప్రాణాలని పూర్తిగా పణంగా పెట్టి అక్కడ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటే వారు అన్నిసార్లు కంప్లైంట్ చేసినా తమ మానవ ప్రాణాలు ఈ రకంగా గాల్లో కలుస్తున్నాయి, ఆకతాయిలు కావాలని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, వాష్రూమ్లోకి పదే తొంగి చూస్తున్నారని చెప్పి ఇది ఇప్పుడు సాగిందేం కాదు, గత కొంతకాలంగా సాగుతూనే ఉందని చెప్పినప్పటికీ కనీసం పట్టించుకోలేదు. అక్కడ ఒక సీసీటీవీ కెమెరాని కానీ ఏ ఒక్కరిని కూడా పట్టుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో మరోసారి ఘటన జరిగింది. రాత్రి హైటెన్షన్ నెలకొని విద్యార్థి సంఘాల మద్దతుతోని విద్యార్థులు పెద్ద మొత్తంలో అక్కడ ముట్టడి చేశారు. ఆ కాలేజీలో ఒక హైటెన్షన్ నెలకొంది. ఒకసారి ఈ ఘటన పైన విద్యార్థి సంఘాలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి, తమ ఆగ్రహాన్ని వెళ్ళగక్కుతున్నాయి. ఒకసారి మరేం మాట్లాడారో విందాం. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురంలో ఆదివారం రోజు అర్ధరాత్రి 12 గంటల సమయంలో విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే యూనివర్సిటీ సంబంధించినటువంటి కాంపౌండ్ ప్రాంగణంలో విద్యార్థినులకు సంబంధించినటువంటి టాయిలెట్స్ అదే ఇతర సంబంధించినటువంటి చోట్ల ఇతర వ్యక్తులు వచ్చి అక్కడ విక్షిస్తున్నట్లు బాత్రూమ్ సంబంధించినటువంటి చోట ర్యాగింగ్ యూటీజింగ్ సమస్య ఉంది అని ఆ సమస్య పరిష్కరించాలని అర్ధరాత్రి విద్యార్థులు రోడ్డు ఎక్కడం చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. గత 4 రోజుల క్రితం యూనివర్సిటీ సంబంధించినటువంటి హాస్టల్ ఫీజులు పెంచారు. ఆ పెంచినటువంటి ఫీజులు తగ్గించాలని అనేటువంటి క్రమంలో 4 రోజుల క్రితం ఈ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డెక్కి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మరి ఈ రోజు కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థినులకు రక్షణ కల్పించాలంటూ అదేవిధంగా అక్కడ ఏదైతే యూనివర్సిటీ ఉందో యూనివర్సిటీలో నాణ్యమైన భోజనం అందించాలని చెప్తూ ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు రోడ్డెక్కి ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక యూనివర్సిటీ వీసీ గారు పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగిస్తూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులపై లాఠీలతో భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి ధోరణి కాదు. ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీలో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలా, అక్కడ ఉన్నటువంటి విద్యార్థినులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాం. ఈ అంశంపై వీసీ గారు వెంటనే స్పందించాలా. దాంతో పాటు ఏదైతే పార్లమెంట్ సంబంధించినటువంటి ఎంపీ గారు వెంటనే జోక్యం చేసుకొని ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కరించాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. అనంతపురం జిల్లాలో విద్యార్థి సంఘాలుగా కొన్ని దఫాలుగా పోరాటాల ద్వారా, కేసుల ద్వారా, జైళ్ల ద్వారా ఈ రోజుకి కూడా జైలు చుట్టూ తిరుగుతూ అనంతపురం జిల్లాకు సాధించుకున్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో నేటికి విద్యార్థుల సమస్యలు తలెక్కుతున్నాయి. మరి ఇప్పటికే యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థులు అనేక మార్లు అక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ కావచ్చు, డీన్ కావచ్చు, రిజిస్ట్రార్ కావచ్చు మరి తెలియజేసినప్పటికీ మరి అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థుల సమస్యలు తీర్చడంలో మరి పూర్తిగా వైఫల్యం చెందారు. మరి విద్యార్థుల పైన చిన్నచూపు చూస్తున్నారు. దాన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా ఖండిస్తా ఉన్నాం. గత కొన్ని నెలల నుంచి యూనివర్సిటీలో విద్యార్థులు ఇప్పటికే పలుమార్లుగా మాకు పెడుతున్నటువంటి అన్నం సరిగా లేదు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కూడా సరిగా లేవు, అమ్మాయిలకు సరిగా